హలో గాయ్స్, నేను మా అన్న కలిసి అయితే డాకు మహారాజ్ బాలయ్య మూవీ చూడడానికైతే మూవీ థియేటర్ దగ్గరికి వచ్చేసినాం. అయితే ప్రజెంట్ ఈ మూవీని ఉప్పల్లో ఉన్న రాజలక్ష్మి థియేటర్లో అయితే చూడడానికైతే వచ్చేసిన. మూవీ థియేటర్ దగ్గర మాత్రం అంత హవా లేదు. ఎందుకో కానీ నాకు ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటరు, సుదర్శన్ థియేటర్లో చూసిన తర్వాతకి దిల్ష్ నగర్ రాజధాని డీలక్స్ అండ్ కోనార్క్ థియేటర్లో చూసినప్పుడు మాత్రమే అంత ఫీల్ అనిపించింది. ఎంతైనా మూవీని ఎక్కువ ఇష్టపడే పర్సన్స్ అంతా అక్కడే ఉంటారేమో. మేబీ మీరు ఏ థియేటర్లో చూస్తే మీకు ఆ ఫీల్ అనిపిస్తుందో కామెంట్లో పెట్టండి. మూవీ అయితే కొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతుంది. ఇక మొదలెడదామా? ఫస్ట్ హాఫ్ అయితే అద్దరిపోయింది. ఇక బ్రేక్ టైంలో మీరు థియేటర్కి వెళ్తే ఏం తీసుకుంటారో కామెంట్లో పెట్టండి. నేనైతే కావాల్సినంత కెఫేన్ అయితే తీసుకున్నా. కెఫేన్ అంటే ఏంటో అనుకోకండి, కాఫీ తాగింది. కాఫీ నాకు చాలా ఇష్టం. మూవీకి వెళ్ళినప్పుడు మోస్ట్లీ నేను కాఫీ తాగుతాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్సీ ఆర్బిట్. ఇప్పుడే డాకు మహారాజ్ బాలయ్య మూవీ అయితే చూపిస్తున్నా. మూవీ మాత్రం ఒక వన్ వర్డ్లో చెప్పాలనుకుంటే మాస్. పక్కా ఫుల్ మాస్ ఫిల్మ్ అన్నమాట. సినిమాలో మనకి హై ఇచ్చే మూమెంట్స్ చాలా ఉంటాయి. సినిమా మొత్తం మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఊరైతే ఎక్కడ అనిపించదు. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. ట్రైలర్లో ఒక షాట్ మిస్ అయింది. ఈ షాట్ నేను థియేటర్లో చూసినప్పుడు నాకు మాత్రం గూస్ బంప్స్ వచ్చినాయి. ఆ షాట్ సెకండ్ హాఫ్లో వచ్చి ఒక ఫైట్లో వస్తుంది. మొహం మీద మొత్తం బ్లడ్ అయితే ఉంటుంది బాలయ్యకి. ఆ షాట్లో ఇలా అనుకుంటూ వస్తాడు. అస్సలు అది ఆ షాట్ చూసినప్పుడు నాకు గూస్ బంప్, ప్యూర్ గూస్ బంప్స్ అయితే వచ్చినాయి. సో ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మూవీలో ఎస్పెషల్గా డాకు మహారాజ్ అనే ఒక పోర్షన్ అనేది ఆ సినిమాని బాగా లేపిందనమాట. సినిమా మాత్రం ఈ సంక్రాంతికి అయితే ఈ మూవీ అయితే ఇప్పటివరకు గేమ్ చేంజర్తో పోలిస్తే ఈ మూవీ మాత్రం చాలా నచ్చింది నాకైతే. సినిమా స్టోరీ విషయానికి వస్తే, నెక్స్ట్ సినిమా స్టోరీ విషయానికి వస్తే పాత స్టోరీయే, తెలిసిన స్టోరీయే, ఇలా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. కానీ దాన్ని డైరెక్టర్ బాబీ హ్యాండిల్ చేసిన విధానం, ఆ ట్రీట్మెంట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి హై ఇచ్చే మూమెంట్స్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. సో ఒకసారి మాత్రం పక్కా చూడొచ్చు మూవీని మాత్రం. డెఫినెట్గా ఒక్కసారి మాత్రం పక్కా చూడొచ్చు. తమన్ బీజిఎం, అంటే ఈ మూవీలో తమన్ బీజిఎం మాత్రం అలా రాసి పెట్టిందేమో. బాలయ్య తమన్ అనేది అలా రాసి పెట్టింది మూవీలో. బీజిఎం అండ్ ఆ సాంగ్స్ ఉన్నాయి, 3 సాంగ్స్ అయినా కూడా చాలా బాగుంది. చాలా వర్కౌట్ అయింది అనమాట సాంగ్స్ కూడా. ఆ ప్లేస్మెంట్ కూడా చాలా బాగుంది సినిమాలో. అంతే గాయ్స్, సినిమా మాత్రం ఖచ్చితంగా ఒకసారి చూడండి, మిస్ కాకండి. ఈ సంక్రాంతికి ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ కాకండి. సినిమాలో నాకు నచ్చని ఒక ఆస్పెక్ట్ ఏంటంటే క్లైమాక్స్లో వచ్చే ఫైట్, ఎస్పెషల్గా మెయిన్ విలన్ బాబీ డ్యూయల్కి అండ్ బాలకృష్ణకి మధ్య జరిగే సీన్ మాత్రం కొద్ది ఇంకెక్కువ ఉంటే బాగుండు అని అనిపించింది నాకైతే ఎస్పెషల్గా. ఎందుకంటే ఆ క్యారెక్టర్ని, బాబీ డ్యూయల్ క్యారెక్టర్ని చాలా స్ట్రాంగ్గా చూపిస్తారు, బట్ సడన్గా మనోడు వేసి పడేస్తాడు అనమాట. సో ఆ క్యారెక్టర్ మాత్రం కొద్దిగా సీక్వెన్స్ ఉంటే బాగుండు అనిపించింది. అంతే, సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. ఖచ్చితంగా ఒకసారి మాత్రం పక్కా చూడొచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇక ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను మోటివేట్ చేస్తారని కోరుకుంటున్నా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.